హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ మేచర్ల. సో ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఒక హైలీ టాలెంటెడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో తను ఎవరో కాదు, సంపత్ అన్న. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే చెల్లమ్మ, బాగానే ఉన్నాను. సో ఎలా నడుస్తుంది మిమిక్రీ అంతా బయట? ప్రస్తుతానికి పర్వాలేదు, చేస్తున్నా. ఓకే. సో లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంచిగా పోయింది, చాలా మంది మంచిగానే ఆదరించారు. మళ్ళీ ఒకసారి స్టూడియోలో అందుకే మా వ్యూవర్స్ కి చూపిద్దామని చెప్పేసి. సో అన్న, మళ్ళీ మీరు మీ సొంతూరు ఎక్కడ? మా సొంతూరు వచ్చేసి వరంగల్ డిస్టిక్ పక్కన విలేజ్ పక్కన. వరంగల్ కు ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉంటది. మరి మిమిక్రీలోకి ఎలా అడుగు పెట్టిర్రు, ఏంది? మిమిక్రీ అనేది నాకు చిన్నప్పటి నుంచి చేయాలని కలరా. అంటే కొందరు చేసేది కొందరు చేస్తా అంటే నేను వాళ్ళని చూసి అరే నేను ఎలా అయినా చేయాలి అనే ఒక పట్టుదలతోటి అలా నేర్చుకున్నా, బాగా ట్రై చేశా. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? నేను దాదాపు ఒక 16 ఇయర్స్ నుంచి. 16 ఇయర్స్ మో అట్లా. నాకు తెలుసు ఫస్ట్ ప్రభాస్ గారిదే నేర్చుకుని ఉంటారు, బికాజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇస్ ప్రభాస్, రైట్? సో ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసి? ప్రభాస్ వాయిస్ చేయాలంటే ఆయన ఫ్యాన్ గా, నేను ఆయన ఫ్యాన్ అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నా. ఆయన వాయిస్ చాలా ఇబ్బంది ఉండేది అట్లా. అదేలే, ఈ ఫేస్ ఇదంతా చీక్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి, గట్టిగా ప్రెషర్ పెట్టి స్ట్రెస్ పెట్టి చేయాలి. ఇలా ఆలస్యం ఎందుకు? ఇంకొక విషయం ఏంటంటే మీరు రెబల్ స్టార్ అని సంథింగ్ ఏదో టాటూ కూడా వేయించుకున్నట్టున్నారు చేతి మీద. ఏది? ఓకే ఓకే, రెబల్ స్టార్ అని చెప్పేసి. ఎందుకు అంత పిచ్చి ఎందుకు ప్రభాస్ గారు అంటే? ఇక ప్రభాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? వేరే ఫ్యాన్స్ కూడా ప్రభాస్ అంటే ఇష్టపడతారు. అంటే దానికి మీరే అర్థం చేసుకోండి. అంటే ఆయన చేసే మంచి పనులు కానివ్వండి, మీకు తెలుసు ఆర్మీకి ఎంత సాయం చేశాడు, ఏదైనా ఆపద వచ్చిందంటే. మీకు ఏ ఏజ్ ఉన్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్ బాయ్ గా? నాకు ఈశ్వర్ నుంచెలే నాకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈశ్వర్ నుంచెలే కలుద్దామని అనుకున్నా, కానీ ఎప్పుడు కూడా కలవలేకపోయినా. కాకపోతే ఒక సినిమాలో నేను ఆయనతో చేసిన సాలార్ మూవీ. అంటే కలిస్తే చాలా అనుకున్నా, చూసిన అది ఒక్కడే అనుకున్నది, చూసినా కదా చాలా అనుకున్నాను. నా పక్కనే అన్న పక్కనే నేను యాక్ట్ చేసిన సాలార్ లో. అక్కడ దాకా వెళ్ళలేదు కలుగుతా నా కోరిక అదే. ఎందుకు ఎవరు కలవని లేదా? లేకపోతే అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలంటే మొదలు బౌన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు అసలు ఒకవేళ ఆయన మనం కలుద్దామన్నా కూడా ఒకవేళ మనం దగ్గర పిలిచినా కూడా బౌన్సర్ పక్క పెట్టేది. అందులో కూడా పాలిటిక్స్ చూడాలి ఒకసారి, అన్నని కలవాలి, అన్నతో గోడ దిగాలని నా కోరిక, నా జీవిత ఆశయం అది. ఓకే, డైలాగ్ డెలివరీ చేసేను మరి. మన చిత్రపతి మంచిలో ఒక డైలాగ్, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇక్కడ గంజి కిడ్సాం, గుడ్డ కిడ్సాం, మా కన్నీళ్ళు మండాయి. ఒప్పులనాయుడు దా దగ్గరకు వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గూండేదానికి వచ్చిన, ఏటు చూసం పోటు చొప్పున ఏటుకు బలవుతాయి, ఏటులో కిరుపు పూసుకొని పోటెత్తుతాయి. ఒకే అడుగు వీలైతే ప్రేమితండు, పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తారా, కట్టుకుంటూ పోతే చివరికి కత్తులే మిగులుతాయి, మనసులో ఎవరు మెగరు, కత్తి వాడు మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు, అదరంతులు కడుపులు 4 నెలలు పెద్ద నమ్ముకొని బతుకుతున్నాయి, అదంటి దారుణ్ణింటికి కూర్చి చెప్పుదామని ఎలా అనుకున్నావుగా, వాడొచ్చాడు, వాడి కొడుకొచ్చాడని చెప్పు. నిప్పు రావట్లేదా ఇదంతా? చెప్పినా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో ఇక్కడ చెప్పినా ఇక్కడ బాగా వచ్చింది, ఇట్లా అంటాం కదా, ఇట్లా అన్నప్పుడు బాగా వచ్చింది. ఆయన వాయిస్ వేరుంటది కదా, ఇంకొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలి అన్నది. ఇంకా నాకు అనిపిస్తుంది మామూలుగా వస్తుందని, ఇంకా ట్రై చేస్తా. ప్రకాష్ రాజ్ గారిది కూడా లీలంగా చేసేస్తారు. దాని తర్వాత ఇంకా కమిడియన్స్ మనకి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కాదు 90s కమిడియన్స్ వాయిసెస్ కూడా మీరు బాగా చేస్తారని చెప్పేసి విన్నా. ఒకసారి మా కోసం. కమిడియన్ అంటే మన సుధాకర్, చెక్కొట్టు సుధాకర్ అంటారు కదా, ఆయన మాట్లాడితే విధంగా మామూలుగా సినిమాలో అయ్యో బీజే పిచ్చే కొట్టాడు అబ్బో అయ్యో నైస్ అన్న. అసలు వాయిస్ చేంజ్ చేసుకొని కంటిన్యూస్ గా ఇలా చెప్పడం అనేది చాలా గ్రేట్ థింగ్. మనం ప్రిపేర్డ్ గా ఉండాలి ముందు, అవన్నీ ఇబ్బంది కాకుండా డెలివరీ చేసే టైమింగ్స్ అన్నదంతా. మరి ప్రకాష్ రాజ్ మన ఒక్కరి సినిమా నుంచి అంటే అన్ని మిక్సింగ్ చేసి ఓకే నా ఇంటికి వచ్చి ₹1 తీసుకెళ్ళు,
మళ్ళీ తప్పాల్చుకుంటా, నా ఇంటికి వచ్చిన ఆస్తి తీసుకెళ్ళరా, మళ్ళీ తప్పాల్చుకుంటా, స్వప్న ఉరమైతే నేను మెరపండ్రా, స్వప్న సంక్రాంతి బుక్ అయితే నేను గొప్పెమ్మన్రా, అలాంటిది గంకరెద్దు గొప్పెమ్మరాయ్ నేను మోనట్టునే నన్ను ఎవరు మోసం చేయలేరు. ప్రియమ్మా ఎట్రా రారా, వేడు 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 వాడిని వదిలిపెట్టండ్రా. యాసిటీస్ మంచిగా చేసిరు. ఇప్పుడు నేను ఎవరిని అడగబోతున్నానో మీకు తెలిసే ఉంటది కదా. సో సో నేను అడగను, సో మీరు చెప్పేసేయండి. గల్లీలో లేని సిల్లీలో కొడుకుని అరుస్తే కరుస్తా కరుస్తే అరుస్తా, గరుడు పక్షికి కంఠో బలం, గుర్రానికి కళ్ళలో బలం, ఈ రాయలసీమ రామన్న చౌదరికి వల్లంతో బలమేరా, అగ్గు తిప్పన వెయ్యన. మోహన్ బాబు గారు ఇఫ్ ఇన్ కేసు ఈ వీడియో చూసి అలా కాదు, ఇంకా నాకన్నా మంచిగా చేస్తున్నారా? లేదు వాయిస్ మాత్రం ప్రింట్ అన్నమాట, నిజంగా ప్రింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్పెట్స్ పెట్టుకుంటే సేమ్ అలానే కనిపిస్తారు ఒక రకంగానే. ఆ స్పెట్స్ పెట్టుకొని మీరు డైలాగ్ చెప్పిర్రు అనుకో, నిజంగా అట్లనే అనిపిస్తది, ఆయన చూసినట్టుగానే అనిపిస్తది. సో ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు కాంటాక్ట్ అయితే మీకు ఎట్లా అనిపిస్తది? ఒక్క అంత పెద్ద సెలబ్రిటీ నన్ను కాంటాక్ట్ అయితే మన అంత అదృష్టం. ఆ వాయిస్ అనేది చాలా రేర్ కదా. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ లలో ఇఫ్ ఇన్ కేసు ఆయన వాయిస్ ని ఇమిటేట్ చేయగలిగే కొంతమంది వ్యక్తులలో మీరు కూడా ఉన్నారు కాబట్టి, సో మిమ్మల్ని కూడా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తా ఉంటాయి ఎక్కువగా. అలా తీసుకుంటే వాట్స్ యువర్ ఫీల్? మనకు అంత మీరు తీసుకున్నట్టే మనం కలిసిన అదృష్టం, అంటే తీసుకున్నట్టే ఇంకా అంతకన్నా మంచిది ఏముంది. ఆపర్చునిటీస్ ఏమన్నా వచ్చాయన్నా ఇలాగ ఎవరి అన్నా మిమిక్రీస్ చేస్తూ? అంటే యాక్చువల్ గా నేను సీరియల్స్ లలో చేశాను, సినిమాలలో మూవీస్ లో కూడా చేసిన. అదే మొన్న చెప్పా కదా, కొన్ని సినిమాలు చేశాను. ఒక మంచి మెయిన్ గా అమర్దీప్ అన్న చేస్తున్నా, ఆల్రెడీ మూవీ కూడా అయిపోయింది, రిలీజ్. మెయిన్ లీడ్ అనుకుంటా కదా, విలన్. అవును, అంటే విలన్ పక్కన చేస్తున్నా. మంచి క్యారెక్టర్, సినిమా ఫుల్ సినిమా మొత్తం ఉంటుంది అందులో. అదే మన చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి, మొన్ననే రీసెంట్ గా అయిపోయింది షూటింగ్. అట్లా ఇప్పుడు కొన్ని చేస్తున్నా, సీరియల్ కూడా చేస్తున్నా. ఇంకా కమిడియన్సీ కావాలి మాకు మంచిగా. బ్రహ్మానందం గారి చేయగలరా? అది ఎప్పుడు ట్రై చేయలేదు, అది రేర్ వాయిస్, అసలు చాలా తక్కువ బ్రహ్మానంద వాయిస్. కొండవలస గారు అయితే కొడితే లచ్చనక అయితే ఓకే. నేను సినిమాలలో చూసిన అన్న, ఇది ఏదో సినిమా అనుకుంటే నాకు అంత ఐడియా లేదు. అది అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో చేస్తాడు అది. అయితే ఓకే నేను ఒప్పుకోను. కిటికితులు సినిమాలో కూడా ఆయనే అనుకుంటా కదా, కిటికితులు సినిమాలో తార్ రోడ్డు మీద గీకితే వచ్చే సౌండ్ అన్నట్టుగా చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన కూడా. కామెడియన్ చాలా మంది కమెడియన్లు. శ్రీహరి గారు అంటే నాకు చాలా ఇష్టం ఉండే. ఆయన ఒక్కసారి కలవాలి, చూడాలనుకున్నా, అసలు చూడన కూడా చూడలేదు. ఆయన మంచి మనిషి, మంచి మామూలుగా అసలు సహాయం చేసిన మంచి దేవుడు ఆయన, దాన కర్ణుడు ఆయన. ఒక ఊరిని కూడా దత్తగా తీసుకున్నాడు ఆయన. పాపం ఆయన ఎవరంటే ఎవరికి సాయం చేసేది ఆయన. కానీ నా కోరిక ఉండేది అసలు శ్రీహరి గారిని ఒక్కసారి అన్న చూడాలని అనుకునే కోరిక, మిస్టేక్ అయిపోయింది. వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు చాలా అవును పాపం ఇదైపోయి ఉన్నారు కదా బాగా. చాలా మంది అసలు అన్న చాలా మంది చేసిండు. శ్రీహరి గారి దగ్గర నుంచి చూసుకుంటే కనుక వరుస చాలా మంది, ఆర్తి అగర్వాల్ గానీ, లేకపోతే మనకి ఆర్తి అగర్వాల్, ఇలా ఇండస్ట్రీలో చాలా మంది కాలం చేస్తారు. మొన్న రీసెంట్లీ మనకి ఆయన కూడా చనిపోయారు. అంటే లెజెండరీ యాక్టర్లు, యాక్ట్రెస్ వీళ్ళందరూ నాకు తెలిసి మన తెలంగాణ భాష ఇద్దరు ఎక్కువ మాట్లాడతారు. ఎవరంటే తనిఖీల బెరన్ సారును పొడి సంవత్సరాల సార్. మీరు చూసారు కదా ఎంత బాగుంటుంది ఆయన తెలంగాణ. గణేష్ సినిమాలో అసలు తెలంగాణ భాష నేను ట్రై చేస్తున్నా, ఆయన లెక్క మాట్లాడను. చేయండి మరొకసారి, ప్రాక్టీస్ చేస్తుంటే. అరే ఏం రా తమ్మి, ఏం చూస్తున్నావు, గదేనా 60 నాకు నజర్ ఎక్కువ, ఏం రో పిస ఏ మళ్ళా అట్లా. అంటే ట్రై చేయాలి అది, కానీ అంత రావాలంటే చాలా కష్టపడాలి. ఇద్దరు మాట్లాడతారు ఎక్కువ, తనకమైన సార్ను పొడి సంవత్సరం. చిరంజీవి గారిది కావాలి ఇప్పుడు. చిరంజీవి ఫస్ట్ మనం ఇంద్రా సినిమా తీసుకుందాం. కాశీకి పాడు కాసే మనిషి అయిపోయాడు, వాసులో ఉంటారు వర్ష మార్చుకుని అనుకున్నావా, అదే రక్తం అదే పౌరుషం. కత్తి పొలం మూలు పెడితే మీలో ఒక్క
ఎక్కడు మిలడు. ఇచ్చిన ఏ సెంటర్కైనా వస్తా, ఏ గల్లీకైనా వస్తా, నాకు మొదలు పెడితే వరసలు చూడను. ఇది సేనారెడ్డి. ఇలా నుంచొని ఓపిగ్గా ఇలా 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 ఒక పక్కన గొంతుకి ఇంకోటి మన బాడీకి వర్క్. సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, నేనేరా నా ధైర్యం, ఎంత కాలితే ఎంత వెలుగుతా, నేను అనుకున్నది సాధించేదాకా రగ్గులుతూనే ఉంటా, పోరాడే వయసు నుంచి పోరాడే నా లైఫ్ స్టైల్. ఆ నవ్వే వాళ్ళకు చెప్పు ఏడ్చే వస్తుందని. చాలా బాగా చేసిర్రు, చాలా చాలా చాలా. మరి అన్నగారిది చేసినప్పుడు తమ్ముడు గారిది కూడా చేయాలిగా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటుంది, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మీతో సేమ్ సేమ్. లాస్ట్ నుంచి మనైతే కిక్క వేరప్ప. లెఫ్ట్ లో వస్తే రైట్ లో ఉంటా, రైట్ లో వస్తే లెఫ్ట్ లో ఉంటా. సిద్ధత రాయ్. ఎట్లా అన్నా ఇన్ని వాయిస్లు, ఇన్ని వేరియేషన్స్, ఇవన్నీ అసలు ఎలా సీక్రెట్ చెప్పాలి ఇప్పుడు మాకు? సీక్రెట్ అంటే ఏం లేదురా, నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా కదా. ఇప్పుడు మా ఊర్లో వేణుమాధవ్ అని ఒక సార్, ఆయన పెద్ద ఆయన, పాపం చనిపోయాడు. ఆయన ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడే ఆయన మిమిక్రీ చేసేది. అంటే మేము అంటే ఇప్పుడు ఆయన మాకు గురువు అన్నట్టు, ఆయన చూసి మేము నేర్చుకున్నాం అన్నట్టు. అట్లా మౌతులు కూడా లేవు, సోషల్ మీడియా లేదు. అప్పుడు వాయిస్ ఎట్లా చేసేది ఆయన, ట్రైన్ వాయిస్, ఫ్లైట్ వాయిస్ అన్ని ఒక్కసారి ఇట్లా చూసినామంటే ఎమ్మటే మీ వాయిస్ చేసేస్తారు. అట్లా చేసేది సార్. అట్లా చాలా మంది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా మిమిక్రీ ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరు అన్నారు, మీరు ఎవరన్నా అడగండి మిమిక్రీ ఆర్టిస్ట్లని, ఆయన పేరే చెప్తారు. ఆయన సృష్టికర్త, మిమిక్రీలకు సృష్టికర్త, మిమిక్రీకి ఫస్ట్ ఆర్టిస్ట్ అన్నమాట. అంతే ఆయన అసలు మిమిక్రీ సృష్టించింది నాకు తెలిసినంత వరకు. ఓకే, ఫస్ట్ టైం స్టేజ్ మీద నుంచొని మీరు మిమిక్రీ చేయడానికి ఫస్ట్ టైం స్టేజ్ మీద నుంచున్నప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పారు? అండ్ ఇంకో విషయం కూడా విన్నా, ఏంటంటే భయపడి మీరు పక్కెళ్ళిపోతే చాలా మంది నవ్విరు. అది ఇప్పటికి చెప్తున్నా, ఇప్పటికి అది గుర్తు చేసుకుంటే అని ఇట్లా తల పట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మా ఊర్లో వినాయక చవితి జరుగుతుంది. అయితే అంటే వేరే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ జస్ట్ అట్లా నన్ను మా ఊరు నువ్వు చేస్తావు కదా చేయిపో అన్నాడు. చేయంగానే ఫస్ట్ చేద్దామని పోయినా, పోగానే మైక్ పట్టుకొని ఇట్లా వాయిస్ చేయగానే స్టక్ అయిపోతుంది, వాయిస్ అట్లా వస్తలేదు, మర్చిపోయినా టకటక అట్లా అయిపోయినాయి. అప్పుడు కిందికి వచ్చి దాదాపు అసలు ఇప్పటికి చాలా బాధపడుతుంది, అసలు ఎందుకు అట్లా అయింది అసలు. అప్పుడు అనుకున్నా ఒకటే, ఏదున్నా కూడా స్టేట్ ఉండాలి అంతే, ఎక్కడైనా పర్వాలేదు, ఏమన్నా అనుకొని చేసేస్తా. నవ్వే వాళ్ళకి మీ సమాధానం? నవ్వే వాళ్ళక అది చెప్తున్నా కదా, మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఒకప్పుడు ఏడుతారు, నవ్వని ఎంతమంది నవ్వుతే మనకి ఇంకా ఎదుగుదల. అంతే అంతే. ఇప్పుడు అది ఒకటే చెప్తున్నా, చాలా మంది నవ్వచ్చు, అదే వీడేంది వాడేంది అని అనుకోవచ్చు, కానీ వాళ్ళకేం తెలుసు. అంతే కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంత నవ్వే వాళ్ళకే చెప్తున్నా, మీకు దమ్ముంటే వచ్చి కెమెరా ముందు చేయండి. అక్కడ ఎక్కువ నవ్వుడు కాదు, ఇట్లా మనసులని అట్లా ఎత్తిష్టం చేసుడు కాదు, అదే ఒకటే చెప్తున్నా. ఇవే కాకుండా ఇంకా మీరు యానిమల్ సౌండ్స్ కూడా చేస్తారని చెప్పేసి ఉన్నాయి. ఏ యానిమల్స్ చేస్తారు? అంటే కొన్ని రోజులు స్టాప్ చేసినప్పుడు ఇప్పుడు చేస్తున్నా. ఫస్ట్ కోడి మార్నింగ్ లేవగానే ఏ విధంగా వస్తుంది, ఎలా అన్నా నేను ప్రతి దానికి ఎలానే అంటున్నాను, ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు కూడా చేయాలన్నా నిజంగా మాకు ఎప్పుడైనా కోడి సౌండ్ అంటే కుక్కురుకు అలా అంటాం మేము, అదొకటే వస్తుంది. అంటే మామూలుగా వెనకకి ఇట్లా వెనకకి చేయాలి. ఇంకా అంటే మామూలుగా మౌత్ ఉంటే ఇంకా బాగా చేస్తుంది, మౌత్ లేదు కాబట్టి. ఓకే, దానివల్ల ఇంకా ఏ యానిమల్స్ అంటే ఒక పిగ్ చేస్తారా, పిగ్గు అది పంది ఇరుక్కపోతే, ఒక డ్రైనేజ్ ఇరుక్కపోతే అది ఏ విధంగా సౌండ్ చేస్తుంది. చేస్తురు అదే ఒకసారి గిట్నే ఉంటాయి కదా అన్ని, అంటే కామెడీగా మామూలుగా అక్కడ అన్ని ఉన్నాయి, పందులు ఉంటే నేనేం చేసిన అంటే అట్లా అరిచిన, అరవంగానే అన్ని మొత్తం ఉరికినాయి. ఏం జరిగిందో అని చెప్పి ఉరుకుతానే అన్ని అసలు, అంటే వాటి కొట్టకుండా కూడా ఉరికిపోయొచ్చు అన్నట్టు. నాకు అప్పుడు అర్థం చేసిండ్రా, చెప్తున్నా కదా. అక్కడ ఏమైందంటే ఇట్లా పందులు ఉన్నాయి, అరే ఎందుకు కొట్టాలి ఒక్కసారి ఆలోచించింది. సరే వాటి లెక్క వాయిస్ చేసి ఎట్లుంటారనగానే అసలు ఒక్కడికి లేవు, అక్కడ ఉరుకుతూనే ఉరికి ఎరక చూసుకుంటూ ఉరుకుతున్నాయి. కొట్టడానికి వస్తుర్రు లేకపోతే తీసుకెళ్ళడానికి వస్తుర్రు అనుకొని ఉరికేసినట్టున్నాయి. మనకి ఎలిఫెంట్ అవి వస్తాయా? ఎలిఫెంట్ అంటే అది దాని వాయిస్ వేరే ఉంటుంది. ఓకే. గేదెని కూడా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసిన. ఏమైందంటే గేదె పడుకున్నది, అక్కడ పడుకున్న గేదెను పాప ఉంటది కదా, పడుకున్నది. అయితే ఒకసారి చూద్దాం దీన్ని కూడా మరి ఎట్లా అని చెప్పి లాంగ్ నుంచి ఇట్లా అన్నా,
అనగానే ఇమ్మడి లేచినాయి. అంటే నాకు అనిపిస్తుంది మీరు కొట్టకుండా అరే, వాటిని ఏం చేయకుండా భయపెట్టేస్తున్నారుగా ఈజీగా. భయపడు కాదు, అంటే ఏమొచ్చిందని చెప్పేసి అవి కూడా అనుకుంటా లేచినాయి అనమాట. అయ్యో. అది కూడా ఒక ఆనందమే కదా, అది కూడా అది చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి చేసిన. అట్లా బాలయ్య గారు మర్చిపోయినాం, అసలు బాలయ్య ఎలా మర్చిపోయాం అన్న. అక్కడ 2 నుంచి స్టార్ట్ చేస్తా. పూల పెట్ట తిరుగుతా ఉంటది. శివుడాకి నేనిదే అది ఎప్పుడైనా ఏమి చేయలేదు, నువ్వు చేస్తావా? ఓడు మారితే తినే ఫుడ్ బెడ్ మారుతుంది, బెడ్ ఎలా మారుతుందిరా, వెరీ ఫుల్. నీకు తెలుసు ఢిల్లీకి వెళ్తే ఒక స్టైల్, ఢిల్లీకి వెళ్తే ఒక స్టైల్లో వెళ్ళే టైపు రాది. ఏ టైపు కావాలో చెప్పు, ఎలా కావాలో చెప్పు, నేను రెడీ. వేరే సింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపూర్, రూరల్ కర్నూల్. ఊరు నీది కాదు నాది కాదు నా కొడక, రేపడిది. ఆ రేపడి తరమే ఈ తరము తట్టింది. మాటిచ్చా నీ తల నరికి ఈ తరానికి రాజిస్తానని మాటిచ్చా. జై బాలయ్య, జై మ్యాన్షన్ హౌస్. జై బాలయ్య, జై మ్యాన్షన్ హౌస్. మ్యాన్షన్ హౌస్ తాగండి, ఎక్కువ తాగండి, చచ్చిపోతారు. కానీ బాలయ్య బాబు మాత్రం గట్టిగా వేసేస్తారు. బాలయ్య బాబు పాపం వేస్తాడు. ఆయన ఏసీ తాగమంటాడా లేకపోతే అట్లా చేస్తే అట్లా నాకు అర్థం కావట్లేదు. సాంగ్ కూడా రాసిరుగా, మామ మామ ఎగ్గు పెగ్గుల, మామ ఎగ్గు పెగ్గుల, మామ ఎగ్గు పెగ్గుల. బాలకృష్ణ ఒక పాట పాడాడు. నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరింది, ఏమాయ చేసావే. నిజంగా తాగినప్పుడు వాయిస్ వస్తుంది కదా, సేమ్ అట్లనే అనిపిస్తుంది. అంటే నెగిటివ్ గా కాదు, నేను పాజిటివ్ గానే చెప్తున్నాను. బాలయ్య బాబు అంటే బాలయ్య బాబే. బాలయ్య బాబు అన్న అసలు ఆయన బాలయ్య బాబు అందరూ కొడతారు అనుకుంటారు కానీ అది జస్ట్ అట్లా ప్రేమతో అట్లా అంటాడు అంతేగాని చాలా మంచి వ్యక్తి. నేను చూసిన కదా వీరసింహారెడ్డి సినిమాలో సెట్ లో కూడా చూసిన. సార్ చూసి నమస్కారం సార్ అంటే నమస్తే అన్నాడు. మంచి మంచి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లకు కూడా ఫుడ్ మంచిగా లేకపోతే సారు గట్టిగా వేసేస్తాడు. అట్లా మంచి సార్ మంచి గుణం. బయట ఈ మీమ్స్ పేజ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, కానీ బాలయ్య బాబు అట్లాంటి కాదు, చాలా మంచి గుణం. మీరు చూసే ఉంటారు బసవతారక హాస్పిటల్ ఇప్పుడు అది స్థాపించిందంటే అందులో మా అమ్మ కూడా ఒకటి. మా అమ్మ క్యాన్సర్, అందులో చేసి ఇప్పుడు ఇది కూడా చెప్తున్నా దయచేసి వినండి. ఒకవేళ క్యాన్సర్ కనుక ఎవరికన్నా వచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా బసవతారక హాస్పిటల్లో చేపియండి, ఖచ్చితంగా 100% బాగుంటారు. దయచేసి క్యూర్ అవుతుంది. అలా ఆరోగ్యశ్రీ కూడా ఉంది, అందులో వెళ్ళండి, తీసుకెళ్ళండి. నేను ఎందుకంటే నేను చెప్తున్నా, మా అమ్మని తీసుకెళ్లాను. ఇప్పుడు మా అమ్మకు వచ్చి దాదాపు 8 years 9 years అవుతుంది. ట్రీట్మెంట్ మస్తు ఉంటది. అలా తగ్గిపోయింది కాబట్టి చెప్తున్నా. కొందరు ఏం చేస్తారు, ఎక్కడెక్కడో తీసుకెళ్తారు, నిమ్స్ కానీ ఏదేదో మన ఓమే కానీ తీసుకెళ్తారు, కానీ అవన్నీ వేస్ట్. బసవతారక బెస్ట్, నెంబర్ 1 హాస్పిటల్ అది. బాలయ్య బాబు పైనకి కొంచెం కోపిస్ట్ లాగా అనిపిస్తాడు కానీ మనసు మాత్రం విన్నే. మన ఖచ్చితంగా January 1st కు బాలయ్య బాబు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి పేషెంట్లను అందరినీ పలకరించి వెళ్తాడు ప్రతి సంవత్సరం. నేను దాదాపు అంటే మా అమ్మ ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు మంచిగా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ మంచిగా వేసుకొని బాగా వచ్చాను సార్. అప్పుడు మందలిసిన వచ్చి తగ్గిపోద్దమ్మా, తగ్గిపోద్ది, బాధపడకండి, తగ్గిపోద్దమ్మా అన్నాడు. ఆ డైలాగ్ వినగానే వీళ్ళకి ఇంకా జోష్ వచ్చింది కదా. తగ్గిపోద్దమ్మా, తగ్గిపోద్ది, బాధపడకండి, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారుగా, తగ్గిపోద్ది, టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండాలి అన్నాడు. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు సార్ని, బాలకృష్ణ సార్ని. తర్వాత ఇక మూవీస్ వల్ల ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు నేను మామూలుగా చెప్తారు కదా షూటింగ్ లో, చెప్పినప్పుడు నేను ఇట్లా వెనక నుండి ఇట్లా ప్రాక్టీస్ చేసేది. ఇట్లా ఇది వీరసింహారెడ్డి అనే డైలాగ్ ఉన్నది, నేనే అనేది. ఆ డైలాగ్ సార్ చెప్పిన 2 టేక్లకి నేను ప్రాక్టీస్ చేసిన, ఎమ్మటే చెప్పేసిన డైలాగ్. నాకు ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. అదే ఇప్పుడు మన ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది కదా, రే వెనక పగలనక, అది చెప్పేస్తాం మొత్తం. రేయనక పగలనక ఎండనక వాననక బాగనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కోత గూయగానే నాగలెత్తి పొలము చేరి పాలు బట్టి కొండ్రు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు బట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పంచి పూసలమ్మ కలుపు తీసి కాపుగాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల చెల్లి ఇల్లంతా ఏకమై కోతగూసి కుప్పగూసి బస్తకెత్తి కాంటకేసి మిల్లికేసి బేరమాడి పైకమంతా లెక్క కట్టి కళ్ళకత్తి పక్కనెట్టి 6 కాల రైతుమంతా 2 నిమిషాలు పక్క పెట్టుకుని వచ్చి లాక్కోడానికి ఎన్ని గుండెలు పోయి. కుక్కకి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక. ఒక పాయింట్ పోయినా అందులో అదే నాకు ఇప్పుడు ఒకటి ఏంటంటే శ్రీహరిది ఒకటి డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే రాసుకోలే డైలాగ్. ఏ సినిమాలోది? అది సాంబాయి సినిమాలో దొంగ రాస్కల్ అనే ఉంటుంది చూసినావా. సండే మటన్ తిన్నామా, మండే చికెన్ తిన్నామా, ఇవన్నీ కాదురా, అంబేద్కర్ చచ్చిపోయి ఎప్పుడో బతికిపోయారా, లేదంటే అయ్యా పొరకాస్ లో పుట్టినందుకు అనే డైలాగ్ ఉంటుంది చూసినావా. అది ఇంకా ప్రాక్టీస్ చేయలేదురా. అది చేస్తే ఆయన వాయిస్ లో నేను మళ్ళొకసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆయన వాయిస్ డిటో దింపుతా. మస్తు చేసేది ఆయన శ్రీహరి వాయిస్, నాకు ఇష్టం ఉంటుంది బాగా. సాయి కుమార్ గారిది వచ్చేసి మన నాకు ఇద్దరితో కొంచెం ఒకలానే అనిపిస్తాయి కదా. ఇది సాయి కుమార్ గారిది శ్రీహరి గారిది శ్రీహరిది గొంతు మనుతుంది,
ఓకే. శ్రీహరి వాయిస్ రేయ్ అన్న వరకు మండుతుంది గొంత. రేయ్ భైరవా, నా 100 మందిని పంపిస్తా, 100లో ఒక్క మిలను ఓడినట్టేరా అన్నప్పుడు గొంతు మండుతుంది. ఓకే. చాలా టఫ్ ఉంటుంది శ్రీహరి వాయిస్. సాయి కుమార్ వాయిస్ చేస్తే మన ప్రస్థాన్ సినిమా నుంచి ఒక డైలాగ్ ఉంటుంది, అది ఆ డైలాగ్ ఇప్పుడు నాకు ఎప్పుడు అదే చేయబుద్ధి అవుతుంది నాకు. అలా మంచిగా ఉంటుంది, అలా పాయింట్ అది వాళ్ళ మెసేజ్ ఉంటుంది. ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కొరకు దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో కురుగమైపోయిన ధర్మం ఒక్కటే అహం, పోతే పొరుగును కదిలించే శక్తి ఒక్కటే ఆకలి. ఆ ఆకలి ముసిరినప్పుడు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతా. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పుకు జీవితాంతం లెక్క కడుతూనే భర్తరా బండ్రోతులా ఆలోచించి తప్పు చేసావానైతే ఆ రోజే వాడిని నరికి చంపేవాడిని. అమ్మా సత్య ధర్మాన్ని పెట్టావి ఈ లుచ్చా నా కొడుకులకి. సత్య అంటే సత్యంగా ఉంటాడని, ధర్మం అంటే ధర్మంగా ఉంటాడని ఎలా అనుకున్నావమ్మా? అగ్ని 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 పోలీస్ ఆఫీసరా. అగ్ని అగ్ని. ఇంకొకటి కనిపించే 3 సింహాలలో కనిపించని 4వ సింహం, అది కూడా కొంచెం ఓకే. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహేరా ఈ అగ్ని. ఆయన అసలు చాలా మంది ఇమిటేట్ చేస్తా ఉంటారు కదా. ఇప్పుడు ఇమిటేషన్ రాదన్నని ఉంటాడు, ఆయనకు రాని వాయిస్ లేదు నాకు తెలిసి. ఓకే. ఒక్కసారి మీరు యూట్యూబ్ లో చెక్ చేయండి. ఆయన ఇప్పుడు దాదాపు ఒక స్క్రీన్ మీద జస్ట్ వాయిస్ మూట్ లో పెడతాడు, ఒక్కొక్క డైలాగ్ వస్తా ఉంటది, ఆయన సేమ్ అస్టెస్ దింపిస్తాడు. రాదన్న ఆయన చూడండి ఒకసారి మీరు యూట్యూబ్ లో కొట్టిన తర్వాత. అసలు ఆయన వస్తే మాత్రం ఇక మన మీ వాయిస్ కూడా చేస్తాడు, అట్లుంటది. అన్నను కూడా చూసి కూడా నేను ఇప్పుడు కొంచెం నేర్చుకుంటాను. హీరోలు ఈ కమిడియన్లే కాకుండా హీరోయిన్ వాయిస్ ఏమన్నా ట్రై చేసిరా? చేయలేదు, ట్రై చేయలేదు. అయితే ఇప్పుడు మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరివి బాగా చేయగలరు మీరు ఇందులో? చంద్రబాబు నాయుడు బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర్ కానీ చేసేసి. చంద్రబాబు నాయుడు గారు పద్యం మామూలుగా ఒక పద్యం పాడతారు, అంటే అది తప్పు అనుకోకండి, జస్ట్ కామెడీకి ఆయన పద్యం పాడితే, ఉప్పు కప్పురం పద్యం పాడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. పద్యం పాడుతున్నానండి, ఉప్పు కప్పురము నొక్కి పోడిగాడు చూడ చూడ జాలగారు పోలీసులందో పుణ్య బాబొక్క వేరయ విశ్వదాభే రామ విశ్వదాభే రామ ఎన్టీఆర్ నా మామ ఏ విధంగా ముందు తమ్ముడు చూస్తున్నారు. మరి వస్తే ఆ మాదిరి ముందు పోవాలి, మంచి పనులు చేస్తున్నా. మీరు కూడా వచ్చేసరికి మళ్ళీ నేను నన్ను గెలిపాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జై జన్మభూమి. జై జన్మభూమి. చాలా బాగా చేసిర్రు రాజశేఖర్ రెడ్డి గారి. అయ్యో నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే నమస్తే. ఈ రోజు లేకపోవచ్చమ్మా, అయినా నేను పెట్టిన పథకాలు అలా అమలు అవుతున్నాయమ్మా. అందరికి నమస్తే చెల్లమ్మా, నమస్తే నమస్తే నమస్తే. చేసిన వాయిస్ లలో ఇదే చాలా డిఫికల్ట్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మీరు వైఎస్ జగన్ ఫ్యాన్. వాయిస్ బేస్ రోషయ్య గారికి ఉంటది అనుకుంటా కదా, సేమ్ ఏంటి ఈ రాజశేఖర్ రెడ్డి గారి. రోషయ్య గారు అట్లా ఇదిగో ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, కుసో అడిగిన ప్రశ్నలు అడిగి చంపుతావేంటమ్మా, కుసో కుసో నువ్వు కుసో అట్లుంటది. అది కొంచెం కలుస్తుంది అనుకుంటా లాస్ట్ లో వర్డ్ అది అనే ఉంటది. అదే నాకు కామెడీ అప్పట్లో అప్పుడు మన చంద్రబాబు కామెడీ చేసే అప్పుడు వైఎస్ఆర్ రెడ్డి బేగం పీడు పుల్లమ్మో అంటే సోనే గంధం తెలుసు, పంచుగుట్ట పిల్లమ్మో పురేంకా గంధం తెలుసు అని అప్పట్లో కామెడీ వచ్చేది. ఓకే. ఇంకెవరిది చేయగలరు మీరు? ఇందాక మీ రాజకీయ అంటే మీ ఫేవరెట్ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా అని అడిగారు. ఇప్పుడు ఆయన చేయగలరా ఏమన్నా? చూస్తే పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అది డిఫరెన్స్ వాయిస్ జగన్. అది ఎట్లా అంటే మాదిరిగా ముందుకు పోవాలి, హీరో చూస్తే రాజకీయాల్లో అమ్మ ఒడి ఏమైందో. సో అన్న చాలా మంది ఇండస్ట్రీకి సినిమానే కెరియర్, సినిమానే అది ఇది అని చెప్పేసి వస్తారు కానీ అదంతా డొల్లేగా, చాలా కష్టపడాలి. తినడానికి తిండి లేక, డబ్బులు లేక ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు చాలా దాటుకొని వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ లో ఒకసారి మీరు చెప్పినట్టున్నారు,
చిరుత సినిమాకో దేనికో మీ దగ్గర 3,000 రూపాయలు 2003 2004 అది 3,000 రూపాయలు ఎంతో తీసుకొని మోసం చేసిరని. అయితే అది యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అది వచ్చినప్పుడు నేను ఒక కాడ వర్క్ చేసుకుంటూ అయితే సినిమా ఫీల్డ్ లో చేయాలని అప్పట్లో నాకు ఇష్టం ఉండేది. అయితే ఒక రోజు 1 month శాలరీ పడ్డది, నేను వెళ్ళా ఇక్కడ స్టూడియో, అప్పుడు పద్మాల స్టూడియో ఉంది, ఇప్పుడు లేదు. అప్పుడు అందులో షూటింగ్ జరుగుతుంది, చిరుత సినిమా షూటింగ్. ఫస్ట్ ఎండింగ్ లో ఊరికొస్తా చూసినావా జైల్ సీన్, అది జరుగుతుంటే ఒక వ్యక్తి నాకు పరిచయం అయింది. అన్నకి ఇట్లా సంగతి అన్న ఎట్లా అన్నా నీకు కొంచెం లైట్గా అప్పుడే లైట్గా మిమిక్రీ వస్తుంది. అవునా మిమిక్రీ ఆర్టిస్టా, ఓకే నీకు నేను చూపెడతా అన్నాడు. అయితే స్టూడియో షూటింగ్ జరుగుతుంది, అందులో వెళ్ళాడు. వెళ్ళి నన్ను తీసుకెళ్ళి లోపలికి. నేను అనుకున్నా అది యాక్చువల్గా ఎవరన్నా మామూలుగా బయట చూస్తేనే వెళ్ళిపోమంటారు కదా. అయితే నమ్మినాక డైరెక్ట్ అక్కడ తీసుకుపోయినా ఇక్కడ ఫిలిం ఛాంబర్ తీసుకుపోయినాక 2-3-4 యాక్ట్ చేయమంటే చేసినాక ఏమైందంటే అక్కడ లోపలికి పోయాక ఒక పేపర్ ఇచ్చిండు. పేపర్ మీద నా ఊరు పేరు అన్ని రాసుకున్నాక డబ్బులు ఎంత ఉన్నాయి కట్టాలన్నాడు. సరే డబ్బులు తీసుకున్నాడు, 3,000 తీసుకున్నాడు. తీసుకొని ఆయన వస్తాడు ఇట్లనే పడ్డా. వస్తలేడు ఆ వెనకచ్చలే వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడిగితే, బాబు ఏ ఊరు బాబు మీది, ఇట్లా డబ్బులు ఇస్తావా, ఇది ఎట్లా నీకు ఎట్లా అనుకున్నావు చెప్పు అంటే, లేదు సార్ ఇట్లా చేసిన తప్పు పని చేసిన బాబు, ఇంకోసారి అట్లా చేసుకోకు, అంత దొంగలు ఉంటారు ఇక్కడ, అందుకోసం ఏదైనా మన టాలెంట్ ఉంటే రావాలి, మన టాలెంట్ ఉంటే చేసుకోవాలి, కానీ ఒకరిని నమ్మి ఒకరిని రావద్దు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి, ఇప్పుడు వచ్చేటోళ్ళకి చాలా మంది సినిమా పాపం దయచేసి ఇంట్లో గొడవలు పెట్టుకొని అమ్మ నాన్నలకు దూరం అయ్యి రాకండి, ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడతారు. టాలెంట్ ఉంటేనే రండి, ఒకవేళ సినిమాలో చేయాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి, నేను వద్దంటలేను. వచ్చి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీరు చేసుకోండి, కానీ దాని మీద డిఫరెంట్ కాకండి. డిఫరెంట్ అయితే ఫుడ్ ఉండదు, షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటది, ఫుడ్ ఉంటది, కానీ షూటింగ్ లేనప్పుడు మీ పరిస్థితి ఏంది, ఎక్కడ పండుకుంటారు ఏంది. మనం చూస్తే రోడ్ల మీద కొందరు పడుకుంటున్నారు, రోడ్ నెంబర్ 5 గడ్డ మీద చాలా మంది. నేను కూడా నన్ను మీరు అనుకుంటారు కదా, నువ్వు ఎట్లా పోయినా అనుకుంటారు కదా. నేను అట్లా ఎప్పుడు కూడా నేను సినిమా మీద పిచ్చితో పోలే, చేయాలని కోరుకుంటది, కానీ నాకు టాలెంట్ ఉన్నది, దాన్ని నిరూపించుకోవడానికి వచ్చుకుంటే ఒక జాబ్ చేసుకుంటేనే నేను ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు సినిమా మీద డిఫరెన్స్ కాలే. అట్లా వచ్చేటోళ్ళో చెప్తున్నా, దయచేసి మీరంటే నేను తప్పుగా చెప్తలేను, మీరు తప్పుగా అనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టకండి, ఓకేనా. మీరు రండి. బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు, ఇది వాస్తవం కదా. వాస్తవం అంటే కొందరు నీకేం తెలుసు అని అనేటోళ్ళు, నీకేం తెలుసు అంటే మనం చూస్తున్నాం కదా, అంటే కొందరు ఉంటారు అలా, అంటే ఈయనకేం తెలుసు అని కొందరు అంటారు కదా. అట్లా నేను మంచి కొరకే చెప్తున్నా, రండి, ఖచ్చితంగా రండి, కానీ జాబ్ చేసుకుంటూ ట్రై చేయండి అంతే. ఎక్కువ నువ్వు హాస్టల్లో వండుకుంటూ అంత వేస్ట్ అది. అట్లా ఇప్పుడు హాస్టల్ ఫీజులో 9,000 10,000, నీకు ఆడొచ్చేదేమో రోజుకి 600-700. ఏం కట్టుకుంటావు, ఏం తింటావు, పాపం నాకు కూడా మస్తు బాగా అనిపిస్తారా. నేను అంటే ఎందుకు పాపం, నేను కూడా ఎవరైనా కనపడితే ఇట్లా సాయం చేయమంటే చేస్తాను అన్న, ఫుడ్కి లేవన్నా అంటే అట్లా చాలా నేను చేసిన రోజులు ఉండే. మీడియా ముందు చెప్తున్నా, నాకు ఏదైనా సరే ఆకలి అవుతుంది అంటే నాకు బాగా అనిపిస్తుంది. ఎవరన్నా మామూలుగా ఉంటారు కదా, ఆకలి అవుతుందంటే మనకు లేపని ఇచ్చేస్తాను నేను. కష్టం వాల్యూ తెలుసు, చిన్నప్పటి నుంచి చూసిర్రు అని అనుభవించారు కాబట్టి. ఓకే, సినిమాలలో సీరియల్లో చాలా కష్టపడి పోయిర్రు, మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్, మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలిచిన వెంటనే మీరు మళ్ళీ స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా దూరం నుంచి వచ్చి. అండ్ ఐ హోప్ మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలా, స్క్రీన్ మీద మిమ్మల్ని మరిన్ని వేరియేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లో మిమ్మల్ని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరికైనా మంచి జరగాలని నేను కోరుకునేవాడిని, ఎక్కడ మంచి ఉంటే అక్కడికి వస్తా, నేను ఎంత దూరమైనా వస్తా, జనాలకు మంచి జరగాలి, అంతేనా, ఎక్కడికైనా అక్కడికంటే వచ్చేస్తాను. సో చూసిరు కదా మరి సంపన్న ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది, అన్న మిమిక్రీ బాగా చేసింది కదా. మరి ఏ ఆర్టిస్ట్ని మంచిగా చేసిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.